నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల పక్కనే 2014 సంవత్సరం నుంచి గుడిసెలు వేసుకున్న నిరుపేద ప్రజలు గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులు పాలకులపై నిలదీశారు. అంతేకాకుండా నిరుపేద ప్రజలకు బీజేపీ పార్టీ మద్దతుగా వచ్చి అధికారులు పాలకుల తీరుపై మండిపడ్డారు. 2014 సంవత్సరం నుంచి నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారని, అలాంటి నిరుపేద ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా వెళ్లగొట్టడం ఎంతవరకు సమంజసం అని బీజేపీ పార్టీ నాయకులు మండిపడ్డారు. అదే ప్రదేశంలో కొంతమంది బడాబాబులు భవన నిర్మాణం చేసి ఉంటే వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి ఓ న్యాయం, నిరుపేద ప్రజలకు ఒక న్యాయమా అని నిలదీశారు. నిరుపేద ప్రజలందరికీ గుడిసెలు వేసుకున్న స్థలంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎంపీపీ వారి భర్త ఎక్కపల్లి నాగేందర్ గారు మేము మీకు ఒక వాగ్దానం ఇస్తామని చెప్పారు. నేనన్నా ఆ వాగ్దానం అంటే ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఎలాంటి ఇల్లు కట్టిస్తారంటే మేము అడిగితే మరి అదే స్కీమ్ కింద మాకు డబ్బులు ఇస్తే మా వాళ్ళే కట్టుకుంటారు కానీ నేను అడిగిన ప్రశ్నించిన అట్లెట్లా కుదురుతుంది అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సమాజం? ఇవాళ కొత్తగా చట్టాలు వచ్చినాయి, ఎవరైతే ప్లాట్ ఉంటుందో వాళ్ళకి ఇల్లు కట్టుకోమని. మరి అదే ఆ ఇళ్ళల్లో వాళ్ళు కట్టుకుంటారు కదా అని అడిగితే మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలా 600 మంది అని చెప్తున్నారు. 600 మంది ఉండొచ్చు, అక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టారు. మేమన్నాం, ప్రశ్నించినాం. అక్కడ 40 మందికి అయితే 40 మందికి గరీబుల ముందు ఇవ్వండి, ఇక్కడ మరి కట్టేయండి, అప్పటిదాకా అక్కడ ఇవ్వండి అంటే వాళ్ళకు అట్లాంటివి ఇవ్వడం లేదు. పక్కకు ఒక బిల్డింగ్ ఉన్నది, మేము అడిగినాం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కదా అంటే దానికి మీద కూడా బిల్డింగ్ కడతానని వాళ్ళు మాకు వాగ్దానం ఇచ్చారు. అది కట్టాలని మేము కూడా కోరుచున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాం.